బాత్రూమ్ ఒకటి బాత్రూమ్ మంచిగా ఇమ్మడే కష్టం క్లియర్ నాకు ఇదే మంచి వెహికల్ టైర్ పోతుంది మామూలు టైం మొన్న ఎట్లా తర్వాత ఇబ్బంది చేసుకో చేసుకో చెయ్యు చెయ్యు కావాలని బహిరంగంగానే మాట్లాడుతున్నాం మీ అందరూ కూడా మాట్లాడుతున్నాం కొద్ది తగ్గించారు నెక్స్ట్ ఇయర్ కూడా ఈరోజు రేపు జరగబోయే వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా ఆర్మూర్లో బోన్ల చెరువు అలియాస్ వినాయక్ సాగర్ సందర్శించడం జరిగింది. 15 రోజుల క్రితం ఇక్కడ సందర్శించి ఇక్కడ సౌకర్యాల పట్ల స్పందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మొత్తం సౌకర్యాలు మొత్తానికి అధికారులందరూ సమిష్టిగా కలిసి ఉన్నంతలో వాళ్ళకి చేతనైనంతలో చాలా బాగా చేశారు. అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఇక్కడ రాబోయే రోజులలో కూడా దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవం కావచ్చు, బతుకమ్మ పండుగలు కావచ్చు, ఇవన్నీ సంతోషంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేసాం. ఈరోజు ఆర్మూర్లో అందరికీ ముఖ్యంగా యువకులకు దయచేసి రేపు జరిగే నిమజ్జనోత్సవం సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టి రాత్రి 10 గంటల లోపలనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. గ్రహణం వస్తుంది. మరీ ముఖ్యంగా యువకులు రేపు మీరు ట్రాలీలలో విగ్రహాలు బయలుదేరేటప్పుడు తాగి ఉండకూడదు. పోలీసు అధికారులు కఠినంగా నియమాలు పెట్టారు. ఎటువంటి అశ్లీల పాటలు పెట్టకూడదు, అశ్లీల నృత్యాలు చేయకూడదు. భక్తికి సంబంధించిన నృత్యాలు చేయాలి, భక్తికి సంబంధించిన పాటలు పాడాలి. ఆగటం పక్కా నిషిద్ధం చేయడం జరిగింది. యువకులకు ప్రత్యేకంగా చెప్తున్నా, మీ ఇంటి పెద్దగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, మీ రాకేష్ అన్నగా చెప్తున్నా, మీ భవిష్యత్తు దృష్టి పెట్టుకున్నా ఇతర మతస్థులు నవ్వులాటగా కాకూడదు హిందూ ధర్మం అంటే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఎవ్వరు కూడా తాగి ఉండకూడదు. ర్యాలీలలో కానీ శోభయాత్ర అనేది ఒక పవిత్రమైన పదాన్ని అపవిత్రం చేయకండి. ఎక్కడ కూడా పోలీస్ అధికారులు కానీ మిగతా హిందూ వాహిని సంస్థ కార్యకర్తలు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మీ కాలనీలలో ఉన్న ఎక్కడెక్కడైతే ఉన్నాయో సమయం లోపల సాయంత్రం మధ్యాహ్నం బయలుదేరండి. వీలైనంత మట్టుకు వెళ్తున్నంత లోపల నిమజ్జనం చేయండి. 9 రోజులు చాలా సంబరాలు చేస్తున్నారు, సరిపోతుంది. లాస్ట్ చివరి వరకు మీరు తొక్కిసలాడబడి ఇక్కడ రకరకాల ఇబ్బందులు అవుతాయి. ఎట్టి పరిస్థితి కూడా రాత్రి 10 తర్వాత ఎక్కడ కూడా ఒక వినాయక మూర్తి అనేది ఉండకూడదు. ఇది యువకులకు నా ప్రత్యేక విజ్ఞప్తి.